జరిగింది, పెళ్లి ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ డే ఎలా జరిగింది, రిసెప్షన్ అన్ని ఈ వీడియోలో చూస్తారు మీరు. సుడే పచ్చని పందిరే సుడే ఉండలు తీసి ముగ్గులు గీసి ఐరేండ్లను చేసుడే ఒడి బియ్యం పోసుడే. హాయ్ మామ్. తన చిట్టి తల్లి చిరునవ్వు కోసం అన్ని వదిలిపెట్టి వచ్చేవా సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతూ కాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభవ పెనిమిటే నీకు తోడొక్క నీడా నచ్చదిరగాలే ఊరొక్కవాడా ఇంటి దీపాన్ని నీకిస్తీనయ్యా కంట కన్నీరు రానియకయ్యా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. రెడీ నమస్తే అందరికి. ఇది పార్ట్ 2 ఆఫ్ పెళ్లి సిరీస్. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అందరు చూసారు. సో పార్ట్ 2 కూడా చూసేయండి. ఇంకెవరైనా చూడకపోతే పార్ట్ 1 కూడా చూడండి. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మైలపోల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది, పెళ్లి ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ డే ఎలా జరిగింది, రిసెప్షన్ అన్ని ఈ వీడియోలో చూస్తారు మీరు. సుడే పచ్చని పందిరే సుడే ఉండలు తీసి ముగ్గులు గీసి ఐరేండ్లను చేసుడే ఒడి బియ్యం పోసుడే. సన్నా బియ్యం సాలు పోసి జోడు పీటలేసుడే. సో ఎర్లీ మార్నింగ్ జరిగేవి అయిపోయినాయి. ఇప్పుడైతే రెడీ అవుతున్నాను నేను. చెల్లిని ఆల్రెడీ పంపించేసాను నేను అక్కతోటి. నేనైతే మంచిగా రెడీ అయ్యి లేట్గా లాస్ట్కి పోయినా నేను. సో నన్నైతే శ్రవంతి రెడీ చేసేసింది. నా లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ముహూర్తం టైం 9 AM అని చెప్పాను కదా. సో అందరు వెళ్ళిపోయారు. ఆ టైంకి జీలకర్ర బెల్లం పెట్టించినారు. నేను వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకు ఎంట్రీ, పెళ్లి కూతురు ఎంట్రీ జరిగింది. సో మీరు మమ్మీ అయితే కొంచెం లేట్గా వచ్చింది. పెళ్ళైతే అయిపోలేదు, కొంచెం అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి రెడీ అవుతుంది రూమ్లో. మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. శ్రవంతి మమ్మీకి శారీ కడుతుంది. మా అమ్మ కూడా ఈరోజు ఎంత క్యూట్ ఉందో మీరు చూడొచ్చు. హాయ్ మామ్.
లేదే కనపడ తన చిట్టి తల్లి చిరునవ్వు కోసం అన్ని వదిలిపెట్టి వచ్చేవాడేనమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ తూరుపు చుక్క వినవమ్మ వినవ అయాన్ ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభవ పెళ్ళైతే కంప్లీట్ అయింది, ఫొటోస్ కూడా దిగాము, కొన్ని డాన్సెస్ కూడా వేసాము. ఇప్పుడు మెయిన్ ఘట్టం ఫుడ్ అన్నమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నేనైతే ప్లేట్ నిండా పెట్టుకొని ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా కంటిన్యూగా పేషెన్స్ తో నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పగింతలు జరిగాయి, ఎలా జరిగాయో మీరు కూడా చూడండి.
అందులో అబ్బాకీర్తి వచ్చు మాయమ్మ నీకు అందులో అబ్బాకీర్తి వచ్చు మాయమ్మ బావా మనసులతో ఎదురాడావో కమ్మ బావా మనసు ఎదురాడావో కమ్మ పెనిమిటే నీకు తోడొక్క నీడా నచ్చదిరగాలే ఊరొక్కవాడా ఇంటి దీపాన్ని మీకిస్తీనయ్యా కంట కన్నీరు రానియకయ్యా ఎడవాకు ఎడవాకు నా ముద్దు బిడ్డ నవ్వుతూ దాటాలే పుట్టింటి గడ్డ ఎడువాకు ఎడువాకు నా ముద్దు తల్లి ఎల్లి బతుకాలేని మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే ఎంత ఎంత యాతనో. ఫైనల్లీ మా అక్క పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది. నైట్ అక్కతో పాటు నేను కూడా వెళ్ళిన తోడికి, మళ్ళీ మార్నింగ్ వచ్చేసా. అసలు నిద్రనే లేదు. ఈ రోజు అంటే పెళ్ళి అయిపోయిన తెల్లారి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఇప్పుడు చూపించేది నెక్స్ట్ డే అంటే రిసెప్షన్ డే అన్నమాట. సో మేమైతే అందరం రెడీ అవుతున్నాం. ఇక్కడ ఈవినింగ్ 6 కల్లా అందరం రెడీ అయ్యాము, 7 కి స్టార్ట్ అవుతుందని. రెడీ రెడీ అయింది, బట్టలు మడత పెట్టింది. మా బుడ్డోడు చూసారా, షూట్ వేసాడు, ఎంత క్యూట్ ఉన్నాడో అసలు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేము ఫంక్షన్. డాడీ కల్లానే సర్లే వదిలేసే. సో ఫంక్షనల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏది కాలేదు. ఇంకా యాక్చువల్గా రిసెప్షన్ టైమింగ్ 7కి ఉంది ఈవినింగ్, బట్ ఇక్కడ ఇంకేమీ కాలేదు. మా అక్క మా దగ్గరకు వచ్చి కొంచెం ముచ్చట పెట్టింది. దాని తర్వాత ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నారు, ఇంకెవ్వరు రాలేదు. ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపు అక్కడ అక్క బావ ఫోటోషూట్ చేస్తున్నారు. మాకేం చేయాలో తెలియక మాకు డ్రింక్స్ వస్తే మేము డ్రింక్స్ తాగుతున్నాం ఇక్కడ.
సో వెల్కమ్ డాన్స్ అయితే చూసారు, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫుడ్ సెక్షన్ ఒక లుక్ వేద్దామని ఇటు వచ్చిన, అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ నెక్స్ట్ పాన్, ఫైర్ పాన్ అవన్నీ. నేను అవన్నీ వీడియో తీస్తుంటే మా తాత నాకు వీడియోలో కనిపించిండు. సో ఇక్కడ హలీం తింటున్నాడు, హలీం కూడా పెట్టినారు, టేస్ట్ అయితే చాలా బాగుండే. అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ట్రై చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నా, దాని తర్వాత డాన్సెస్ అయితే ఫుల్ వేసాము. ఈ రిసెప్షన్ లో అయితే కజిన్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఫొటోస్ అయితే చాలా తీసుకున్నాము, అండ్ డాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇప్పుడైతే చాలా లేట్ అయింది, అస్సలు అవ్వలేదు, ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూస్తున్నాము. నిద్ర మాత్రం ఫుల్ వస్తుంది, అయినా కూడా కంప్లీట్ అవ్వట్లేదు. సాధక గైస్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇవన్నీ పెట్టి తినమంటే ఏం తింటాం చెప్పండి. యాక్చువల్ గా ఫంక్షన్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఆల్రెడీ మేమందరం ఎప్పుడో తినేసాము, కానీ పెళ్లి కొడుకు సైడ్ ఇంకా మా అక్క అస్సలు తినలేదు. సో ఫార్మాలిటీకి అట్లా కూర్చున్నాము, వాళ్ళతో కూర్చొని తినాలి, కానీ మేము ఆల్రెడీ తినేసాము కాబట్టి మేము తినలేదు. వాళ్ళు కూడా ఏం తినలే, కొంచెమే తిన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, లేట్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ ఫైర్ పాన్ ట్రై చేస్తున్నారు. సో ఫైనల్లీ పార్ట్ 2 వీడియో కూడా ఎండ్ అవ్వబోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్ బాయ్.